సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మెల్లికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనే లక్ష్యం, గ్రామాల్లో వ్యాయామం ద్వారా ప్రతి మనిషి ఆరోగ్యానికి మేలు చేయాలనే సంకల్పం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో నెరవేరాయని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. ఈ మేరకు బుధవారం నర్సన్నపేట శాసనసభ్యులు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్తో కలిసి కోడిరామ్మూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలను జేసీ ప్రారంభించారు. జిల్లా నుండి రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించేలా ఆయా జట్లు ఉత్తమ ప్రతిభను కనబరచాలని ఆయన కోరారు. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన సచివాలయం జట్లు 4 రోజుల పాటు జిల్లా కేంద్రంలో పోటీలలో పాల్గొని ఇక్కడి నుండి విశాఖలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతారని చెప్పారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంతో అవసరం అని తెలియజెప్పడానికి ఆడుదాం ఆంధ్ర ఒక గొప్ప క్యాంపెయిన్గా ఉపయోగపడిందని అన్నారు. నర్సన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం క్రీడలకు పెద్ద ఎత్తున మద్దతు పలికిందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో ఆడుదాం ఆంధ్ర అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దిగ్విజయంగా పోటీలు నిర్వహిస్తుందని అన్నారు. తొలుత ఆయా జట్లను పరిచయం చేసుకున్న జేసీ నవీన్, ఎమ్మెల్యే కృష్ణదాసులు బెలూన్లను, పావురాలను ఎగరవేసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ శ్రీధర్, జిల్లా విద్యాశాఖాధికారి కె వెంకటేశ్వర్లు, సెట్శ్రీ సిఇఓ ప్రసాదరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేసు, జిల్లా పర్యాటక శాఖాధికారి ఎన్ నారాయణరావు, కోచ్ మాధురిలత, నెహ్రూ యువ కేంద్రం యూత్ ఆఫీసర్ ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ కేబినెట్ సమావేశం సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ జరిగింది. డిఎస్సి నిర్వహణ నోటిఫికేషన్లపై చర్చించారు. దాదాపు 6,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆమోదం తెలిపారు. 2 ఏళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి అంగీకరించింది. పాఠశాల విద్యాశాఖలో ఇతర ఖాళీలను పదోన్నతి, బదిలీల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ కార్మికుల 16 రోజుల సమ్మె పోరాటానికి సంబంధించిన సమ్మె కాలంలో జీతం చెల్లించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 17 వెంటనే కార్మికులకు అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, యూనియన్ నాయకులు ఎన్ బలరాం కోరారు. బుధవారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చెల్లా ఓబులేస్ను ఆయన ఛాంబర్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు నాయకులు కలిసి సమ్మె కాలానికి వేతనాలు చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 17ను అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో సమ్మె కాలానికి సమానంగా పని దినాలలో పనిచేయాలని నిబంధన పెట్టారని, ఈ విషయమై రాష్ట్ర నాయకులు యూనియన్ తరపున ప్రిన్సిపల్ సెక్రటరీ వై శ్రీలక్ష్మికి ఫోన్ ద్వారా అభ్యంతరం తెలియజేయడం జరిగిందని అన్నారు. ఈ వినతి పత్రంతో పాటు సమ్మె కాలపు జీతానికి సంబంధించిన జీవోను కూడా జత చేసి కమిషనర్కి అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో యూనియన్ సభ్యులు ధనాలి యుగంధర్, అరుగుల రాము, ఆకుల శంకర్, ఆకుల మోహన్, పొట్నూరు గణేష్, ఆర్ ఈశ్వరమ్మ, ఎన్ పార్వతి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చలసాని శ్రీనివాస్, విశ్రాంత సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు కేబీకే, బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆస్తుల పంపకాలను జరిపి రాష్ట్రానికి రావాల్సిన వాటాను అప్పగించాలని, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రత్యేక గనులు కేటాయించి నిధులు సమకూర్చి అభివృద్ధి చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర విద్యా సంస్థలు నెలకొల్పి నిధులు సమకూర్చాలన్న డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 7, 8, 9 తేదీలలో ఢిల్లీలో పోరాటం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో గల ప్రధాన పార్టీలన్నీ ఏకమై ఆంధ్రుల హక్కుల కోసం పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో బడ్జెట్ పాస్ అవుతే తప్ప ఆ బడ్జెట్ అన్నది అమలు అవ్వదు. అందుకని ఈరోజు సాధన సమితి ద్వారా మన రాష్ట్రంలో ఉన్న 2 ముఖ్య నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు,
మరియు ప్రతిపక్ష నాయకులకి ఈరోజు సాధన సమితి ద్వారా మేము చేసిన విన్నపం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను సాధించడానికి మరి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఈరోజు మీరు గనక రాజ్యసభలో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పాస్ కాకుండా మీరు అడ్డుకోగలిగితే కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది. కాబట్టి అటువంటి అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు మీరు నిజంగా ప్రత్యేక హోదా సాధన సమితి చేస్తున్న ఒక విన్నపం ఏంటంటే, వాళ్ళకి ప్రత్యేక హోదా మరియు విభజన హామీలను మీరు చిత్తశుద్ధితో కనుక నెరవేర్చదలుచుకుంటే రాజ్యసభలో ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మెజారిటీ లేదు. అందువల్ల మిగతా పార్టీలన్నింటినీ కూడా కూడగట్టుకొని ఈ బడ్జెట్ పాస్ అవ్వకుండా మీరు చూడండి. అప్పుడు ఖచ్చితంగా మీకు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది అని చెప్పి వారికి ఈరోజే తెలియజేయడం జరిగింది. దానితో పాటు మన అందరూ పార్లమెంటు సభ్యులకు కూడా ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి నుంచి ఒక లెటర్ కూడా రాసి, అంటే ఇంతవరకు విభజన హామీలు ఏమయ్యాయి, ఆ తర్వాత కేవలం 10% మాత్రమే అందులో విభజన హామీల్ని పూర్తి చేయడం జరిగింది. మిగతా 90% హామీలు అలాగే ఉండిపోయాయి. దానివల్ల ఇది చివరి పార్లమెంటు సమావేశం కాబట్టి ఎన్నికల ముందు ఈ సమావేశంలో మీరందరూ కూడా పెద్ద పెట్టున వీటి గురించి మీరు ఆందోళన చేయాలి. ఆ తర్వాత ఇంతకుముందు మాట్లాడినట్టు బడ్జెట్ను కూడా మీరు స్తంభింపజేయగలిగితే ప్రత్యేక హోదా ఖచ్చితంగా రాష్ట్రానికి వస్తుంది. ఆ దిశగా మీరు ప్రయత్నించండి. లేకుంటే మేము కూడా ఖచ్చితంగా ఢిల్లీకి వస్తాం. 7-8 తారీఖుల్లో ఢిల్లీకి వెళ్ళి అక్కడ అనేక మంది ప్రముఖుల్ని కలిసి జంతర్ మంతర్లో కూడా దీనికి సంబంధించిన నిరసన ప్రదర్శనలు చేసి ఆ తర్వాత ఇంకా పెద్ద పెట్టున ఈ కార్యాచరణ ఉంటుందని వారికి ఈ లెటర్లో తెలియజేయడం జరిగింది. చూద్దాం. సమావేశంలో సాధన సమితి జిల్లా అధ్యక్షులు జి నరసనాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ నాయకులు చాప్ర సుందర్లాల్, సిపిఎం నాయకులు జి సింహాచలం, సిహెచ్ అమ్మన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యవహార శైలిపై తాము చేస్తున్న విమర్శలు అర్థవంతమైనవేనని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పూర్తి అయిన పనులను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభిస్తే తమకు అభ్యంతరం లేదని, గారమండలాల్లో జరిగిన సమావేశాల్లో ధర్మాన చేస్తున్న వ్యాఖ్యలు సరికావని, పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కాదంటే వారి చేతులు వారే నరుక్కోవడం అంటూ ప్రజలను ఎలా అంటారని ప్రశ్నించారు. ఆర్సవల్లిలో ఓ ప్రాజెక్టుకు సంబంధించి నిర్ణయం తీసుకోకుండానే ధర్మాన ఎలా శంకుస్థాపన చేశారో చెప్పాలని అన్నారు. మోసపూరిత మాటలు ఎవరువో ప్రజలు అర్థం చేసుకుంటారని, అందుకే సభల్లో జనాలను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీలంతా ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపునిచ్చారు. నగరంలోని స్థానిక ప్రైవేట్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ తమ సంఘం రాజకీయాలకు అతీతంగా 10 ఏళ్లుగా బీసీల ఐక్యత, అభ్యున్నతి కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ సంఘం తరపున పర్యటనలు నిర్వహిస్తూ బీసీల చైతన్యమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభాలో 80% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రాజ్యాధికారాన్ని రాజకీయ పార్టీలు దూరం చేస్తున్నాయని ఆరోపించారు. చట్టసభల్లో బీసీలకు చెందిన ప్రజాప్రతినిధులు అధికంగా ఉంటే వారి సమస్యల పరిష్కారానికి అవకాశం లభిస్తుందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను, ప్రజాప్రతినిధులు, సంఘాలు అంతా కలిసి ఒక ఫ్రంట్గా ఏర్పడి బీసీల అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు. త్వరలోనే తమ సంఘం తరపున కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర గౌరవ అధ్యక్షులు కొమ్ము రవణమూర్తి మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం చివరి జిల్లా కావడంతో వెనుకబాటుకు గురవుతుందని, ఈ జిల్లా నుండి వలసలు అధికంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం తోనంగి వెంకన్న యాదవ్కు జనరల్ సెక్రటరీగా, మైలపిల్లి నరసింహులకు ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాలను రాష్ట్ర అధ్యక్షుడు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడి చంద్రరావు, ఉపాధ్యక్షులు మైలపిల్లి నరసింహమూర్తి, సెక్రటరీ ఇప్పులి మధుసూదన్ రావు, డి సారథి, పాపారావు, దిలీప్ తాండ్రా, శ్రీనివాసరావు, తిరుపతిరావు, పొన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
మత్స్యకారులకి రానున్న ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించుకుంటే తమ సత్తా చూపుతామని మత్స్యకారులు ఎస్టీ సాధన సమితి గౌరవ అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికీ మత్స్యకారులను ఏ పార్టీ గుర్తించలేదని ఇదే వైఖరి కొనసాగితే తమ గ్రామాల్లోకి రాజకీయ నాయకులను రానియమని హెచ్చరించారు. ఏ పార్టీ తమను గుర్తిస్తుందో ఆ పార్టీకి అండదండగా ఉంటామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార ఎస్టీ సాధన సమితి ప్రతినిధులు నరసింహమూర్తి తదితరులు ఉన్నారు. ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారిణి దూబ హేమశ్రీకి పెద్దపాడుకు చెందిన జనసేన పార్టీ నాయకులు శంకర్ తన మిత్ర బృందంతో కలిసి బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల జరిగిన సౌత్ జోన్ విశ్వవిద్యాలయ పోటీల్లో హేమశ్రీ ఉత్తమ ప్రతిభ కనబరిచి హిమాచల్ ప్రదేశ్లో ఫిబ్రవరి 7 నుండి జరగబోయే పోటీల్లో అర్హత సాధించినట్లు ఇప్పిలి అపర్ణ తెలిపారు. తనకి తన ప్రయాణపు ఖర్చులకు ఆర్థిక సహాయంగా పెద్దపాడు జనసేన యువత కొంత ఆర్థిక సహాయం అందించి జిల్లా పేరు ప్రఖ్యాతులు ఇనమండింపజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమా, సురేష్, యశ్వంత్ మరియు వారి మిత్ర బృందం పాల్గొన్నారు. స్వర్గీయ గొలివి అప్పారావు నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు జిఎల్ఎల్ నర్సనాయుడు బుధవారం స్థానిక రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు చలసాని శ్రీనివాస్, విశ్రాంత సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదాన కార్యక్రమం తన తండ్రి వర్ధంతి రోజున నరసనాయుడు చేయడం అభినందనీయమని అన్నారు. రక్తం కొరతను అధిగమించేందుకు వర్ధంతి రోజున రక్తదానం చేయడం సమాజానికి ఓ స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. అప్పారావు నాయుడు కోటబొమ్మాలి మండలం రేగులపాడు గ్రామానికి మొట్టమొదటి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేయడమే కాకుండా 3 దశాబ్దాల పాటు గ్రామ సర్పంచ్గా పనిచేసి గ్రామ కరణముగా, గ్రామ మున్సబుగా విశిష్ట సేవలు అందించి అనేక సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను అన్ని వర్గాలకు న్యాయం జరిగేందుకు నిరంతరం కృషి చేసిన మహనీయులని ఆయన తనయుడు జిఎల్ఎల్ నరసనాయుడు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గోడౌన్లో అంతర్భాగాలను జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించి భద్రతా చర్యలను గుర్తించి సమీక్ష చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసి పర్యవేక్షణ రిజిస్టర్ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ప్రకాష్ రావు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పోలీసు ఉద్యోగులుగా ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందించిన వారికి సమాజంలో ఎప్పుడూ గౌరవం లభిస్తుందని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. బుధవారం ఎస్ఐ ఎల్ బాలుడు, హెడ్ కానిస్టేబుల్లు రాంబాబు, బివి కృష్ణారావులు పదవీ విరమణ చేసిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో వారిని జిల్లా ఎస్పీ ఘనంగా సాల్వాతో సన్మానం చేసి పుష్పమాలలతో సత్కరించినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 35 ఏళ్లు సర్వీసులో అనేక ఒడిదుడుకులు, ఒత్తిళ్లు ఎదుర్కొని అటు ఉద్యోగానికి ఇటు కుటుంబానికి సమాన తూకంగా క్రమశిక్షణతో విధులు నిర్వర్తించడం చాలా గొప్ప విశేషమని ఎస్పీ కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం లభించిన ప్రతి ప్రయోజనాన్ని, ప్రతి రూపాయిని ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేసి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జె తిప్పేస్వామి, టిపి విఠలేశ్వర్, ఏఓ సిహెచ్ గోపీనాథ్, డిఎస్పీ కెఎస్ నివాసన్, ఆర్ఐలు సురేష్, ఉమా మహేశ్వరరావు, కె నరసింగరావు, పోలీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ, కిల్లి అప్పన్న, భుజంగరావు, కృష్ణనాయుడు, జగదాంబ సిబ్బంది పాల్గొన్నారు. అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా డాక్టర్ అనురాధ జిల్లాలో అందించిన సేవలు ప్రశంసనీయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి మీనాక్షి అన్నారు. ఈ మేరకు బుధవారం డిఎంఎండ్హెచ్ఓ సమావేశ మందిరంలో డాక్టర్ అనురాధ పదవీ విరమణ మహోత్సవం డాక్టర్ బి మీనాక్షి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనురాధకు దుశ్శాలువలతో కప్పి ఘనంగా సన్మానించి వారి సేవలను కొనియాడారు. అనంతరం సన్మాన గ్రహీత మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఉన్న సంతృప్తి ఏ శాఖలో కూడా లభించదని తెలిపారు. రిటైర్ అయ్యాక కూడా పేదలకు సేవలు అందిస్తానని సభాముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, వైద్యులు ప్రకాష్ రావు, శ్రీదేవి, వెంకటలక్ష్మి, ప్రవీణ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉండగలరని యువ నాయకుడు తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. ఆమదాలవలస మండలం దూసి సచివాలయం పరిధిలోని నెలిమెట్ట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చిరంజీవి నాగ్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ సమస్యలను తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కరోనా సమయంలో కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను యథావిధిగా అమలు చేశారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేద ప్రజల జీవితాలకు భరోసా ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అమ్మఒడి, చేయూత, వాహనమిత్ర, రుణమాఫీ వంటి దాదాపు 33 సంక్షేమ కార్యక్రమాల ద్వారా అవిశ్రాంతం శ్రమించారని అన్నారు. ఈ కార్యక్రమంలో దూసి సర్పంచ్ దశరథ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. నగరంలోని 12వ వార్డు స్థానిక గూనపాలెంలో బుధవారం ఓటు వినియోగంపై అవగాహన సదస్సును ఎన్నికల అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికులకు ఓటు హక్కు గొప్పతనాన్ని ఎన్నికల అధికారులు వివరించారు. ఓటుకు సంబంధించి ఈవీఎం మిషన్స్, పోలింగ్ పేపర్ ఉపయోగాలు ఎలా ఉండాలి, ఎలా వేయాలి, ఎక్కడ వేసే విధానాన్ని స్థానికులకు అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఈ శోభన్, త్రినాథ్ రెడ్డి, యుగంధర్, అప్పారావు, త్రినాథ్, చిన్నారి, హెడ్ కానిస్టేబుల్ పి అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం జగన్నాథపురం గ్రామంలో అక్షయ్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో బుధవారం 50 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బొడికి మధు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ప్రతి నెల నిత్యావసర వస్తువులను పేదలకు అందిస్తున్నామని అన్నారు. ప్రతి నెల మండలంలోని ఒక గ్రామాన్ని తీసుకొని అక్కడ నిరుపేదలను గుర్తించి వారికి అవసరమైన నిత్యావసర సరుకులను అందిస్తామని తెలిపారు. అక్షయ సేవా సమితి సభ్యులను జగన్నాథపుర గ్రామ సర్పంచ్ జై రాములమ్మ, ఎంపీటీసీ జైఎస్ రాజు, ఏ లోకేశ్వరరావు, ఏ రామారావులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, అనిల్ కుమార్, కార్యదర్శులు సతీష్, పద్మభూషణ్ సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యానికి, రైతుల సంక్షేమానికి ప్రకృతి వ్యవసాయమే శరణ్యమని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పెంకి గౌరీశ్వరరావు అన్నారు. ఈ మేరకు బుధవారం వారు పండించిన పంటలను నూర్పిడి చేసి ఎండలో కొంటి కర్రలతో చేను తిరిగేస్తూ పంట తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికే మా మొదటి ప్రాధాన్యత అని, ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయన ఎరువులు జోలికి పోకుండా పండిన పంటల ఆహారంతో ఆరోగ్యవంతమైన జీవనానికి తొలిమెట్టని అన్నారు. రసాయన ఎరువులతో పండించే రైతులకు సగం పంట ఫలితం ఎరువులకే సరిపోతుందని, ప్రకృతి సేద్యంలో ఆ ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన పంటలు పండుతాయని అన్నారు. తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నట్లు పెంకి చైతన్య కుమార్ తెలిపారు. నేల ఉసిరిలో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మన చుట్టూ పరిసరాల్లో అనేక చిన్న చిన్న మొక్కలు పెరుగుతుంటాయి. వాటి గురించి మనకు తెలియదు. ఆయుర్వేద పరంగా అవి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఆ మొక్కల గురించి చాలా మందికి సరిగ్గా తెలియదు. అలాంటి మొక్కల్లో నేల ఉసిరి మొక్క ఒకటి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇది కేవలం 60 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. దీనికి కొమ్మలకు చిన్న చిన్న కాయలు కాస్తాయి. అయితే దీనికి సాధారణ ఉసిరికి సంబంధం లేదు. ఉసిరిలాగే నేల ఉసిరి మొక్క కూడా మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. నేల ఉసిరి ఆకులను బాగా దంచి పేస్ట్లా చేసి ఆ మిశ్రమాన్ని గాయాలు, వాపులపై రాసి కడుతుండాలి. దీంతో గాయాలు త్వరగా మానుతాయి, వాపులు తగ్గుతాయి. విరిగిన ఎముకలు అతుక్కునేందుకు నేల ఉసిరి ఆకులను ఉప్పుతో కలిపి దంచి ఆ మిశ్రమంతో కడతారు. నేల ఉసిరి ఆకులను ఉప్పుతో దంచి రసాన్ని తీసి లేపనం చేస్తే దురదతో కూడిన చర్మ వ్యాధులు తగ్గుతాయి. నేల ఉసిరి ఆకులను దంచి నీళ్ళలో వేయాలి. రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే నీటిని వడగట్టి నోట్లో పోసుకొని పుక్కలించాలి. దీంతో నాలుక, నోరు, పెదవులు పగలడం తగ్గుతుంది. ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. నేల ఉసిరి ఆకుల రసం 1 టీ స్పూన్ లేదా చూర్ణం 1 టీ స్పూన్ను రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే కామర్లు తగ్గుతాయి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేల ఉసిరి ఆకులను అలాగే నమిలి తింటుంటే ఆకలి బాగా పెరుగుతుంది. ఆ రుచి సమస్య తగ్గుతుంది. ఈ మొక్కల ఆకుల నుండి రసం తీసి దాన్ని చక్కెరతో కలిపి సేవించాలి. దీంతో వెక్కిళ్ళు తగ్గుతాయి.
మూత్ర వ్యాధులలో మూత్రం జారీ కావడానికి నేల ఉసిరి ఆకులు వేర్లను దంచి తినిపించాలి. స్త్రీలలో ఋతుస్రావం ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించడానికి నేల ఉసిరి ఆకుల చూర్ణాన్ని బియ్యం కడుగు నీళ్ళలో తాగించాలి. ఈ మొక్కల ఆకుల కషాయం తాగితే లివర్ జబ్బులు, జ్వరాలు తగ్గిపోతాయి. వీటిని వాడే ముందు ఒక్కసారి ఆయుర్వేద నిపుణులు సంప్రదించితే మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఉత్తమ త్యాగులు సమాజమునకు తెలియకుండానే ఉపయోగపడి వారి చింతన కన్నీటి ధారలో కరిగిపోతారు, సత్యంలో ఐక్యం అవుతారు. ఊహించేవారికి మనస్సులోనే స్వర్గం వీలవుతుంది. విశ్వసించేవారికి హృదయంలో అనుభూతి సత్యమవుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.